హలో ఆల్, వెల్కమ్ టు ఎస్ఆర్ స్మార్ట్ స్టడీస్. మన ఛానల్లో ఇంగ్లీష్ మెథడాలజీ క్లాసెస్ జరుగుతున్నాయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడు మాత్రమే వీడియో అప్లోడ్ చేయగానే మీకు మా నుండి నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మీరు బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం మర్చిపోకండి. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో కూడా ఫస్ట్ చాప్టర్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ 50కి పైగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ ఈ వీడియోలో ఫస్ట్ చాప్టర్లో ప్రిన్సిపల్స్ థియరీస్ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేర్ఫుల్గా వినండి. నోట్స్ రాసుకునే వాళ్ళు నోట్స్ రాసుకోండి. కంపల్సరీగా మీ దగ్గర మెటీరియల్ కానీ ఏదైనా టెక్స్ట్ బుక్ కానీ లేకపోతే నోట్స్ ప్రిపేర్ చేసేసుకోండి. మన వీడియో చూసుకుంటూ ద బిహేవియరల్ థియరీ. ఫస్ట్ థియరీ ఏంటి అంటే ద బిహేవియరల్ థియరీ. ఇది ఎవరు ప్రపోజ్ చేశారు, ఇది ఎవరు చెప్పారు అంటే స్కిన్నర్ బిహేవియరల్ థియరీ. ద ఎర్లియస్ట్ థియరీస్ ఆఫ్ లెర్నింగ్ ఏ లాంగ్వేజ్. భాష నేర్చుకోవడానికి ఎర్లియస్ట్ అంటే ముందుగా వచ్చిన థియరీస్ అన్నింటిలో ఫస్ట్ది ఏది అంటే ద బిహేవియరల్ థియరీ వర్ పుట్ ఫోర్త్ బై సర్టైన్ సైకాలజిస్ట్ కాల్డ్ ద బిహేవియరల్ సైకాలజిస్ట్. ఈ ప్రవర్తనవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకొచ్చిన థియరీనే బిహేవియరల్ థియరీ. ఇదే అన్నిటికంటే మొట్టమొదటిగా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ స్కిన్నర్ వాజ్ ద చీఫ్ ఎమాంగ్ దెమ్. ఈ బిహేవియరల్ సైకాలజిస్ట్లో ఎవరు ముఖ్యులు? స్కిన్నర్ ముఖ్యులు. అండ్ సెవెరల్ అదర్స్ లైక్ కోఫ్కా, వాట్సన్ వీరు కూడా ముఖ్యులే. సపోర్టెడ్ హిజ్ ఆర్గ్యుమెంట్స్. స్కిన్నర్ని సపోర్ట్ చేసింది ఎవరు అంటే కోఫ్కా, వాట్సన్. స్కిన్నర్ బిలీవ్డ్ దట్ లాంగ్వేజ్ ఈజ్ మీర్లీ ఏ హ్యాబిట్ ఫార్మేషన్. స్కిన్నర్ ఏం బిలీవ్ చేశారంటే లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది కూడా ఒక హ్యాబిట్ ఫార్మేషన్ ద్వారానే మనకి వస్తుంది. వీ లెర్న్ లాంగ్వేజ్ ఎగ్జాక్ట్లీ లైక్ వి లెర్న్ టు ఈట్, డాన్స్, వాక్, రన్. మనం తినడం, డాన్స్ చేయడం, వాకింగ్ చేయడం, రన్నింగ్ చేయడం ఏ విధంగా అయితే నేర్చుకుని ప్రాక్టీస్ చేయడం ద్వారా వస్తుందో మనకు భాష కూడా అదే విధంగా వస్తుంది అని ఎవరు చెప్పారు అంటే స్కిన్నర్ చెప్పారు. స్కిన్నర్ యొక్క వాదనలను సపోర్ట్ చేసింది ఎవరు అంటే కోఫ్కా మరియు వాట్సన్. నెక్స్ట్ బిహేవియరిస్ట్. ఐ బిలీవ్ దట్ వి లెర్న్ లాంగ్వేజ్ అండ్ కీప్ యూజింగ్ ఇట్. మనం భాషని నేర్చుకుంటాము ఎలా అంటే దాన్ని తరచుగా ఉపయోగించడం అంటే ప్రాక్టీస్ చేయడం ద్వారా. అండ్ రిపిటేషన్ మేక్స్. పిల్లలకి రాసి మనం చెప్తూ ఉంటాం కదా, అలా చెప్తూ అనడం వల్ల, పలకడం ద్వారా, రిపీట్ చేయడం ద్వారా త్రూ రిపిటేషన్ మేక్స్ అస్ లెర్న్ ఇట్ వెరీ వెల్. భాష అనేది రిపిటేషన్ ద్వారా దాన్ని తరచూ ఉపయోగించడం ద్వారా వస్తుంది అని ఎవరు చెప్పారంటే బిహేవియరిస్ట్ చెప్పడం జరిగింది. దే బిలీవ్ దట్ we learn only what we practice are taught just like parrots. ఏంటంటే భాష అనేది మనం కేవలం ప్రాక్టీస్ ద్వారా నేర్చుకుంటాం, లేదా ప్యారెట్స్ అంటే చిలకలకి మాటలు నేర్పిస్తాం కదా, అంటే ఏ విధంగా అయితే మనం ఎంతవరకు నేర్చుకున్నామో, ఏవి పలకడం నేర్పించామో అవి మాత్రమే నేర్చుకుంటాము, అవి మాత్రమే మనం మాట్లాడతాము భాషలో అని ఎవరు నమ్మారు? ఈ ప్రవర్తనవాదులు నమ్మడం జరిగింది. స్కిన్నర్ ముఖ్యులు అనమాట. వీళ్ళలో ఎవరు ముఖ్యులు? స్కిన్నర్ వాదనలను సపోర్ట్ చేసింది ఎవరు అంటే వాట్సన్ మరియు కోఫ్కా. అండ్ నెక్స్ట్ ద కాగ్నిటివ్ థియరీ. జీన్ పియాజే కాగ్నిటివ్ థియరీ. కాగ్నిటివ్స్ బిలీవ్ దట్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఇన్వాల్వ్స్ ఏ లాట్ ఆఫ్ థింకింగ్. వీళ్ళేమి నమ్మారంట? థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, థింకింగ్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది మనం భాష నేర్చుకోవడంలో అని చెప్పడం జరిగింది. ఇట్ హ్యాపెన్స్ త్రూ ఏ ప్రాసెస్ ఆఫ్ జనరలైజేషన్ అనే ప్రాసెస్ ద్వారా వస్తుంది అని ఎవరు చెప్పారు? పియాజే. A child listens to the language from the time of its birth. It records all the sentences in the brain and produces sentences of its own which match the sentence it is heard. పిల్లలు పుట్టినాక ఏంటంట, భాష వింటూ ఉంటారు కదా, వాటిని బ్రెయిన్లో రికార్డ్ చేసుకొని వాటిని ఉపయోగించుకొని సెంటెన్సెస్ అనేవి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఓన్గా. అంటే విన్నది మాత్రమే వాళ్ళు బ్రెయిన్లో స్టోర్ చేసుకొని ప్రాసెస్ జరిగి బ్రెయిన్లో అలా సొంతంగా మాట్లాడతారు, వాళ్ళు విన్నవి నేర్చుకుంటారు. దేర్ ఆర్ ఆబ్వియస్లీ సమ్ ఎర్రర్స్ అండ్ ద చైల్డ్ గోస్ బ్యాక్ టు ద డేటా ఇన్ ఇట్స్ బ్రెయిన్ అండ్ కరెక్ట్స్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు ఒక వాక్యం ఉంది, ఇటు రండి, ఇటు వచ్చి కూర్చొని తినండి, లేదు అంటే బాగా కమల అన్నం తినింది, ఇలా ఏదైనా ఒక వాక్యం ఉంది, ఏదైనా ఒక భాషలో చెప్పాము అంటే ఆ వాక్యాన్ని విని గ్రామటికల్గా దాన్ని స్టోర్ చేసుకొని బ్రెయిన్లో, అంటే ఒక సెంటెన్స్ ఫార్మేషన్ని బ్రెయిన్లో స్టోర్ చేసుకొని ప్రాసెస్ చేసుకొని అట్టే పెట్టుకుని ఉంటుందంట బ్రెయిన్. అయితే మనం మాట్లాడినప్పుడు ఏదైనా మిస్టేక్ మాట్లాడితే చైల్డ్ యొక్క బ్రెయిన్లో ఆ ఎర్రర్స్ని మళ్ళీ కరెక్ట్ చేసుకొని డేటా దగ్గరికి వెళ్ళి ఇది రాంగ్, సో దీన్ని కరెక్ట్ చేసుకోవాలని అలా కరెక్ట్ చేసుకొని అలా భాష వస్తుంది అని ఎవరు చెప్పారంటే కాగ్నిటివ్ థియరీ ప్రకారం అనమాట. దిస్ థియరీ డిఫైన్స్ లాంగ్వేజ్ యాజ్ సెమీ పర్మనెంట్ చేంజ్ ఇన్ మెంటల్ ప్రాసెస్ on associations. Semi-permanent change in mental process on associations అంటే
అని తెలియజేసేది ఏంటి అంటే కాగ్నిటివ్ థియరీ. రూత్ వేర్ కండక్ట్స్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ దిస్ డైరెక్షన్ విత్ హర్ ఓన్ చైల్డ్. రూత్ వేర్ ఏం చేశారంట, తన చైల్డ్ మీదే పరిశోధన చేసి షీ హ్యాస్ రికార్డెడ్ హర్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ఏ బుక్ కాల్డ్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద క్రైబ్. ద లాంగ్వేజ్ ఆఫ్ ద క్రైబ్, మీరు ఇక్కడ చూస్తే ఈ బుక్ ఇమేజ్ ఇవ్వడం కూడా జరిగింది. లాంగ్వేజ్ ఇన్ క్రైబ్, రూత్ వేర్ రాసిన బుక్ ఏంటి అంటే ద లాంగ్వేజ్ ఆఫ్ ద క్రైబ్, లాంగ్వేజ్ ఇన్ ద క్రైబ్. ఏదన్నా కరెక్టే రాసుకోండి. లాంగ్వేజ్ ఆఫ్ ద క్రైబ్. తను ఎవరి మీద పరిశోధన చేశారు, తన చైల్డ్ మీదే పరిశోధన చేయడం జరిగింది. ఎవరు అంటే రూత్ వేర్. నెక్స్ట్ థియరీ సైకోలింగ్వల్ థియరీ. ఇది ఎవరు చెప్పారు, నోమ్ చామ్స్కీ చెప్పిన థియరీ ఏంటి అంటే సైకోలింగ్వల్ థియరీ. కాగ్నిటివ్ థియరీ హ్యాడ్ మెనీ టేకర్స్ టిల్ ద అరైవల్ ఆఫ్ సైకోలింగ్విస్ట్స్ లైక్ నోమ్ చామ్స్కీ ఈ సైకోలింగ్వల్ థియరీ చెప్పే వరకు కూడా ఈ కాగ్నిటివ్ థియరీ అనేది రైట్ అని చెప్పి అందరూ నమ్మారు. అది మాత్రమే ఇంకా సరైనదిగా ప్రతి ఒక్కళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగింది. దీన్ని మొత్తాన్ని మార్చివేసింది ఎవరు, నోమ్ చామ్స్కీ. ఈ సైకోలింగ్వల్ థియరీ వచ్చే వరకు దాన్నే రైట్గా కన్సిడర్ చేయడం జరిగింది. సైకోలింగ్విస్ట్ బిలీవ్ దట్ లాంగ్వేజ్ ఈజ్ innate or instinctive to all human beings. This means that anyone born as a human being will learn a language. This language need not be the mother tongue but the language that is largely available in the environment of the child. The human brain is an important organ and this is divided into 4 parts. ఏం చెప్తున్నారంటే సైకోలింగ్వల్ థియరీ ప్రకారం నోమ్ చామ్స్కీ వంటి వారు నోమ్ చామ్స్కీ ఏం చెప్తున్నారంటే innate or instinctive to all human beings. ఇన్నేట్ అంటే ఏంటి, సహజంగా వచ్చేదన్నమాట. మానవులందరికీ సహజంగా భాష మాట్లాడటం అనేది వస్తుంది. దీని అర్థం ఏంటి అంటే దిస్ మీన్స్ దట్ ఎనీవన్ బోర్న్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ విల్ లెర్న్ ఏ లాంగ్వేజ్. అంటే ప్రతి ఒక్కరికి భాష అనేది వస్తుంది. దిస్ లాంగ్వేజ్ నీడ్ నాట్ బి ద మదర్ టంగ్. ఇప్పుడు ఎవరికైనా సరే మదర్ టంగ్ మాత్రమే రావాలి అని ఏం లేదు. ఇప్పుడు ఉర్దూ మాట్లాడే వాళ్ళు ఉంటారు మన చుట్టూ ముస్లిమ్స్, వాళ్ళకి వాళ్ళ మదర్ టంగ్తో పాటు తెలుగు యాజ్ యూజువల్ వచ్చేస్తుంది. ఎలా వస్తుంది అంటే వాళ్ళ చుట్టూ ఉన్న అవైలబుల్గా ఉన్న లాంగ్వేజ్ కాబట్టి. కొంతమందికి చుట్టుప్రక్కల ఉన్నటువంటి మదర్ టంగ్ కంటే కూడా చుట్టుప్రక్కల ఉన్నటువంటి భాషే వచ్చేస్తుంది ఎక్కువ శాతం. ఎలా జరుగుతుంది ఇది, బట్ ద లాంగ్వేజ్ దట్ ఈస్ లార్జ్లీ అవైలబుల్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ ఆఫ్ ద చైల్డ్. కొంతమందికి ఏంటి, ఇప్పుడు తెలుగు మాట్లాడే పీపుల్కి తెలుగు స్టేట్స్లో తెలుగుతో పాటుగా తెలుగు మదర్ టంగ్ అవుతుంది. తెలుగే లార్జ్లీ అవైలబుల్ ఇన్ ఎన్విరాన్మెంట్. అంటే చైల్డ్ యొక్క పరిసర ప్రాంతాల్లో, తను పెరుగుతున్న పరిసరాల్లో ఏ భాష అయితే ఉంటుందో ఆ భాష వస్తుంది. ఇప్పుడు తల్లి ఒక భాష, తండ్రి ఒక భాష మాట్లాడే పిల్లలు ఉంటారు. వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులు 2 భాషలు వచ్చేస్తూ ఉంటాయి. సో ఏంటి, చైల్డ్కి ఏంటి అంటే తన పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏ భాష అయినా కానీ వచ్చేస్తుంది. ద హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆర్గన్. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే హ్యూమన్ బ్రెయిన్లో ఒక ఇంపార్టెంట్ ఆర్గాన్ ఉంటుందంట. ఈ ఆర్గాను 4 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఈ ఆర్గాన్ పేరు ఏంటి అంటే ఇక్కడ మీరు ఇమేజ్లో చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇమేజ్లో ఫ్రంటల్ లోబ్స్ అని ఉంది కదా. ఈ ఫ్రంటల్ లోబు 4 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఫ్రంట్ 2 పార్ట్స్ ఆర్ కాల్డ్ ఫ్రంటల్ లోబ్స్. ఈ లోబ్సే 2 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఇట్లా 4 పార్ట్స్గా ఉంటే ఈ ఫ్రంటల్ లోబ్స్ అంటారు. ద లెఫ్ట్ ఫ్రంటల్ లోబ్ హెల్ప్స్ అస్. అంటే ఈ ఫ్రంటల్ లోబ్స్లో లెఫ్ట్ సైడ్ ఉన్న దాన్ని ఏమంటారంటే లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అంటారు. ద లెఫ్ట్ ఫ్రంటల్ లోబ్ హెల్ప్స్ అస్ ఇన్ లాంగ్వేజ్ లెర్నింగ్. ఈ ఫ్రంట్గా ఉన్నాయి కదా, ఇట్లా ఈ 4 పార్ట్స్గా ఉంటుంది. ఈ 4 పార్ట్స్లో ఫస్ట్ రెండింటిని ఫ్రంటల్ లోబ్స్ అంటారు. రైట్, లెఫ్ట్ ఫ్రంటల్ లోబ్. లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఈ ఫ్రంటల్ లోబే మనకి భాష నేర్చుకోవడానికి సహాయం చేస్తుంది. దీన్నే LADగా చెప్పడం జరిగింది, లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్. ఇంకా థియరీస్ ఉన్నాయి అనమాట, లాంగ్వేజ్ ఎలా వచ్చింది ఏంటి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైన్ థియరీ చూస్తే, డివైన్ థియరీ ఏంటి, ఏన్షియన్ పీపుల్ బిలీవ్డ్ దట్ లాంగ్వేజ్ హ్యాడ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ఏ డివైన్ సోర్స్. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ గాడ్స్ గిఫ్ట్ థియరీ. అంటే ఏంటంటే భాష అనేది డివైన్ అంటే దేవుడి నుండి రావడం జరిగింది, దేవుడు ఇచ్చాడు భాష అని నమ్ముతూ ఉంటారనమాట. సో దీన్నే ఏమంటారు, డివైన్ థియరీని గాడ్స్ గిఫ్ట్ థియరీ అంటారు. అండ్ నెక్స్ట్ థియరీ ద బౌవౌ థియరీ. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై లైబ్నిజ్. According to this theory, language began when our ancestors started imitating the natural sounds around us, such as moo, mew, కుకు అండ్ బ్యాంగ్. ఏంటంటే తన న్యాచురల్ రిసోర్సెస్, ప్రకృతిలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో వస్తున్న సౌండ్స్ని బట్టి మన యాన్సిస్టర్స్ అంటే పురాతన కాలం నుండి మనం మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాటిని అనుసరిస్తూ ఉండడం ద్వారా భాష రావడం జరిగింది. దీన్ని బౌవౌ థియరీ అని అంటారు. దీన్ని ఇమిటేటివ్ థియరీ అని కూడా అంటారు. ఇప్పుడు కోయిల ఉంది, కూకు అంటూ ఉంటుంది. ఆ సౌండ్ని విని మనం రెస్పాండ్ అవ్వడం, అలా గ్రాడ్యువల్గా లాంగ్వేజ్ వచ్చింది. అంటే అలా ఇమిటేషన్ త్రూ లాంగ్వేజ్ వచ్చింది అని తెలియచేసే థియరీ ఏంటి అంటే బౌవౌ థియరీ. దేవుడి నుండి మనకి లాంగ్వేజ్ గిఫ్ట్గా వచ్చింది అని చెప్పేదైతే గాడ్స్ గిఫ్ట్ థియరీ. అండ్ నెక్స్ట్ థియరీ వచ్చేటప్పటికి ద డింగ్ డాంగ్ థియరీ. దీన్ని ప్యాథోజెనిక్ థియరీ అని కూడా అంటారు. ఇమిటేటివ్ థియరీ అంటేనేమో బౌవౌ థియరీ, గాడ్స్ గిఫ్ట్ థియరీ అంటేనేమో డివైన్ థియరీ, ప్యాథోజెనిక్ థియరీ అంటేనేమో
ద డింగ్ డాంగ్ థియరీ. లైబ్నిజ్ చెప్పిన థియరీ ఏంటి అంటే బౌవౌ థియరీ. గాడ్స్ గిఫ్ట్ థియరీ అనేది ఎవరూ చెప్పలేదు. ఇది ప్రతి ఒక్క మతంలోనూ అంటే మిథలాజికల్గా దీన్ని బిలీవ్ చేస్తూ ఉన్నారు. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై, దేన్ని డింగ్ డాంగ్ థియరీని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే మ్యాక్స్ ముల్లర్, ప్లేటో, పైథాగరస్. మ్యాక్స్ ముల్లర్, ప్లేటో అండ్ పైథాగరస్ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అకార్డింగ్ టు దిస్ థియరీ స్పీచ్ ఎరోస్ ఇన్ రెస్పాన్స్ టు ద ఎసెన్షియల్ క్వాలిటీస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. ఏంటంట, ఎన్విరాన్మెంట్లో అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అంటే వస్తువుల ముఖ్యమైన లక్షణాలు ఉంటాయి కదా, లక్షణాలను బట్టి స్పీచ్ ఎరోజ్ అంటే భాష అనేది పుట్టిందనమాట. ఎరోజ్ అంటే లేచింది, ఉద్భవించింది, పుట్టింది, ఆ విధంగా చెప్పవచ్చు. చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఉంటాయి కదా, ఆ వాతావరణంలో ఉన్నటువంటి వస్తువుల నుండి వచ్చిన శబ్దాల ద్వారా భాష పుట్టింది. ద యోహిహో థియరీ ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై నోరీ. యోహిహో థియరీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై నోరీ. అకార్డింగ్ టు దిస్ థియరీ లాంగ్వేజ్ ఇవాల్వ్డ్ ఫ్రమ్ ద గ్రన్స్, గ్రూన్స్ అండ్ షార్ట్స్ evoked బై హెవీ ఫిజికల్ లేబర్. భాష ఏ విధంగా వచ్చిందంట యోహిహో థియరీ ప్రకారం, శారీరకమైన శ్రమ అనేది చేస్తూ ఉన్నప్పుడు గుసగుసలు, మూలుగులు వంటివి ఉంటాయి కదా, సో వాటి ద్వారా పుట్టినదే భాష అనమాట. సో మనం శారీరక శ్రమ పొందుతున్నప్పుడు మన నుండి వచ్చే అలసట నుండి వచ్చే శబ్దాలు కానీ, అలసట రాకుండా చేసే శబ్దాలు కానీ ఉంటాయి కదా, వాటి నుండే భాష వచ్చింది. ఈ థియరీ చెప్పింది ఎవరు? నోరీ. బౌవౌ థియరీ లైబ్నిజ్, డింగ్ డాంగ్ థియరీ అయితే మ్యాక్స్ ముల్లర్, ప్లేటో, పైథాగరస్ అండ్ నోరీ ఏమో యోహిహో థియరీ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ ఏంటంటే స్టేజెస్ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. భాష అభివృద్ధిలో మనకి అంటే భాష మనం మాట్లాడతాం కదా పుట్టిన దగ్గర నుండి, దానిలో స్టేజెస్ ఏ విధంగా ఉన్నాయి అనమాట. లాంగ్వేజ్ ఈజ్ ఏ డెవలప్మెంటల్ ప్రాసెస్ ఇన్ 6 స్టేజెస్ ఇన్ 5 years సజెస్టెడ్ బై కుక్. ఏంటంటే లాంగ్వేజ్ అనేది ఎలా డెవలప్ అవుతుంది, భాషా వికాసం 6 స్టేజెస్లో 5 yearsలో డెవలప్ అవుతుంది. 5 yearsలో 6 స్టేజెస్లో డెవలప్ అవుతుంది. ఇది ఎవరు చెప్పారు? కుక్ చెప్పడం జరిగింది. ఫస్ట్ స్టేజ్ గార్గ్లింగ్ స్టేజ్, సెకండ్ స్టేజ్ బాబ్లింగ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ సింగిల్ వర్డ్ స్టేజ్, తర్వాత 2 word స్టేజ్, లిస్పింగ్ స్టేజ్ అండ్ సెంటెన్స్ ఫార్మేషన్ స్టేజ్. మొత్తం 6 స్టేజెస్ ఉన్నాయి. 6 స్టేజెస్ 5 years ఏజ్ వరకు వస్తాయి. 5 years ఏజ్ ఉండే వరకు ఉంటాయి. ఇది ఎవరు చెప్పారు అంటే కుక్ చెప్పడం జరిగింది. ఎన్ని స్టేజెస్? 6 స్టేజెస్ భాషా వికాసంలో ఎవరు చెప్పారు? కుక్ చెప్పడం జరిగింది. ద ఫస్ట్ స్టేజ్ ఇన్ లాంగ్వేజ్ డెవలప్మెంటల్ స్టేజ్ ఈజ్ గార్గ్లింగ్ స్టేజ్ ఫ్రమ్ 0 to 6 months. ఫస్ట్ స్టేజ్ ఏంటంట గార్గ్లింగ్ స్టేజ్. ఇది 0 to 6 months ఉన్న బేబీకి అంటే 0 నుండి 6 నెలల మధ్యలో ఉండే స్టేజ్ ఏంటి అంటే గార్గ్లింగ్ స్టేజ్. ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లెర్నింగ్ ఏ లాంగ్వేజ్ లైక్ క్రయింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫిజియోలాజికల్ నీడ్స్, హంగర్, థర్స్ట్. దీన్ని ఏమంటారంటే అబ్జర్వేషన్ స్టేజ్ అంటారు. ప్రతి స్టేజ్కి ఇలా వేరే పేర్లు కూడా ఉన్నాయి, వాటిని గుర్తుంచుకోండి. గార్గ్లింగ్ స్టేజ్ని ఏమంటారు అంటే అబ్జర్వేషన్ స్టేజ్ అంటారు. గార్గ్లింగ్ స్టేజ్ 0 to 6 months. ఇదేంటంట ఈ స్టేజ్లో ఫిజియోలాజికల్ నీడ్స్ అంటే ఏంటి, శారీరకపరమైన అవసరాలు ఏముంటాయి. శారీరక అవసరాలు అంటే శిశువుకి ఆకలి వేసినప్పుడు, దాహం వేసినప్పుడు ఏడుస్తూ ఉంటుంది కదా, ఏడుస్తూ ఉంటారు కదా శిశువులు. సో ఇదే ఫస్ట్ స్టేజ్ అనమాట భాషా వికాసంలో. నెక్స్ట్ వన్ బాబ్లింగ్ స్టేజ్ ఫ్రమ్ 7 to 10 months. 7 to 10 months బాబ్లింగ్ స్టేజ్. ఇన్ దిస్ స్టేజ్ ఏ బేబీ స్టార్ట్స్ కూయింగ్ ఓవెల్స్ ఏ, ఆ, యు అంటే ఊ, ఈ, ఆ అట్లా అంటూ ఉంటారు కదా పిల్లలు, దాన్ని బాబ్లింగ్ స్టేజ్ అంటారు. లేటర్ కంబైన్డ్ విత్ కాన్సోనెంట్ సౌండ్స్ డా డా డా, బా బా బా, మా మా మా, పా పా పా, టా టా టా, లా లా లా. సో ఇవన్నీ ఏంటి అంటే ఫస్ట్ ఓవెల్, ఓన్లీ 1 ఓవెల్, ఏ, యు, ఈ ఇట్లాంటివి, ఆ, ఈ, యు అట్లా మూలుగుతూ ఉంటారనమాట పిల్లలు. తర్వాత దానికి కాన్సోనెంట్ అనేది యాడ్ అవుతుంది. ఈ 2 చేంజెస్ కూడా బాబ్లింగ్ స్టేజ్లోనే జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే క్రాలింగ్ స్టేజ్ అంటారు. క్రాలింగ్ స్టేజ్ అంటే క్రాలింగ్ అంటే పాకడం కదా, క్రీపింగ్ చేసే దశ క్రాలింగ్. అంటే నెమ్మదిగా అక్షరాలు కూడబలుక్కొని అంటే ఓవెల్స్ని కాన్సోనెంట్స్తో కలిపి పలుకుతూ ఉంటారు కదా, అలా క్రీప్ చేస్తూ ఉంటారు. అండ్ క్రాలింగ్ అండ్ నెమ్మదిగా పాకే దశ, దీన్నే బాబ్లింగ్ స్టేజ్ అని కూడా అంటారు. నెక్స్ట్ సింగిల్ వర్డ్ స్టేజ్. సింగిల్ వర్డ్ స్టేజ్ ఏంటి? 11 to 18 months. మామ్, కమ్, గో, ఈట్, వర్డ్, హియర్, డ్రింక్, దేర్, డాడీ ఎక్సెట్రా. అంటే ఏంటి? ఇందులో సింగిల్ వర్డ్ అంటే ఏకపద దశ, అంటే ఒక పదం వాడతారనమాట, ఒక పదం మాట్లాడడం వస్తుంది. దాన్ని ఏ విధంగా అంటారు? సిట్టింగ్, స్టాండింగ్ స్టేజ్ అంటారు. సింగిల్ అనగానే సిట్టింగ్ కూడా మీకు గుర్తుకు రావాలి. సిట్టింగ్ స్టేజ్ అంటే సిట్టింగ్ కానీ స్టాండింగ్ కానీ ఉండే దశ ఏంటి? 11 to 18 months. ఈ దశనే సింగిల్ వర్డ్ స్టేజ్ అంటారు.
నెక్స్ట్ 2 వర్డ్ స్టేజ్. దిస్ ఈజ్ ఫ్రమ్ 9 to 24 months. 19 నుండి 24 నెలల మధ్య కాలంలో ఉండేదే 2 పదాలు కలిపి ఉండే వాక్యాల్ని మాట్లాడే దశ అనమాట. అంటే ఏంటి, దీనిలో వాళ్ళు మాట్లాడే వాక్యాల్లో 2 పదాలు మాత్రమే ఉంటాయి. కమ్ హియర్ అంటే ఇక్కడికి రండి, గో దేర్, ఈట్ మ్యాంగో, డ్రింక్ వాటర్. అలా చిన్న చిన్న సెంటెన్సెస్, 2 పదాలతో కూడిన సెంటెన్సెస్ అనేవి ఫ్రేజెస్ లాంటివి మాట్లాడుతూ ఉంటారు. హోలో ఫ్రేజ్ స్టేజ్ అంటే ఒక ఫ్రేజ్ మాత్రమే ఉంటుంది. హోలో ఫ్రేజ్ స్టేజ్ అన్న 2 వర్డ్ స్టేజ్ అన్నా కూడా ఒకటే అనమాట. లిస్పింగ్ స్టేజ్ 25 to 35 months. ఇట్ ఈజ్ ఏ స్పీచ్ డిఫికల్టీ ఆర్ ఆర్టికులేషన్ డిఫికల్టీ విచ్ ఇన్వాల్వ్స్ ఏ బేబీ పుట్టింగ్ టంగ్ బిట్వీన్ టీత్ వెన్ సేయింగ్ సౌండ్స్ ఇస్ హోల్డింగ్ ఆర్ త్రూయింగ్ స్టేజ్ అంటారు. దీనిలో ఏంటంట, ఈ లిస్పింగ్ స్టేజ్లో ఏంటంటే డిఫికల్టీ ఉంటుంది ఆర్టికులేషన్లో. ఏంటంట, ఎందుకు అంటే దీనిలో విచ్ ఇన్వాల్వ్స్ ఏ బేబీ పుట్టింగ్ టంగ్ బిట్వీన్ టూత్ వెన్ సేయింగ్ సౌండ్స్ ఇస్. ఈ సౌండ్స్ని పలకడానికి ఏంటంటే టంగ్ని అంటే నాలుకని దంతాల మధ్యలో పెట్టి పలకవలసిన అవసరం వస్తుందన్నమాట. సో డిఫరెన్స్ అనేది ఆ సౌండ్స్ మధ్యలో పలకడం కోసం ఈ విధంగా శిశువు పలకడం అనేది ఈ స్టేజ్లోనే జరుగుతుంది. కాబట్టి అప్పటి వరకు చేసిన సౌండ్స్ అండ్ మాట్లాడిన చిన్న చిన్న పదాల ద్వారా కంటే కూడా ఈ లిస్పింగ్ స్టేజ్లో కొంచెం డిఫికల్టీనెస్ అనేది ఉంటుంది. అది ఏ స్టేజ్ అంటే 25 to 35 months మధ్యలో ఉంటుంది. ఈ స్టేజ్ని థ్రోయింగ్ స్టేజ్ లేదా హోల్డింగ్ స్టేజ్ అని కూడా అంటూ ఉంటారు. నెక్స్ట్ స్టేజ్ సెంటెన్స్ ఫార్మేషన్ స్టేజ్. దిస్ ఈజ్ ఫ్రమ్ 36 to 60 months. ఐ ఈట్ అన్ యాపిల్, హీ డ్రింక్స్ మిల్క్, యూ కమ్ హియర్. వీటన్నిటిని కంప్లీట్ వాక్యాలుగా చెప్పొచ్చు కదా. సో ఇవన్నీ మాట్లాడే స్టేజ్ అనమాట. మేనేజింగ్ స్టేజ్, దీన్ని ఏమంటారు, మేనేజింగ్ స్టేజ్ అని కూడా అంటారు. గార్గ్లింగ్ స్టేజ్ 0 to 6 months, దాన్ని అబ్జర్వేషన్ స్టేజ్ అంటారు. బాబ్లింగ్ స్టేజ్ 7 to 10 months, దీన్ని క్రాలింగ్ స్టేజ్ అని అంటారు. సింగిల్ వర్డ్ స్టేజ్ ఇది 11 to 18 months, దీన్ని సిట్టింగ్ ఆర్ స్టాండింగ్ స్టేజ్ అని అనటం జరుగుతుంది. అండ్ 2 వర్డ్ స్టేజ్ ఫ్రమ్ 19 to 24 months, దీన్నే హోలో ఫ్రేజ్ స్టేజ్ అని అంటారు. లిస్పింగ్ స్టేజ్ 25 to 35 months, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ హోల్డింగ్ ఆర్ థ్రోయింగ్ స్టేజ్. అండ్ నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్ సెంటెన్స్ ఫార్మేషన్ స్టేజ్. దిస్ స్టార్ట్స్ ఫ్రమ్ 36th month అంటే 36 to 60 months మధ్యలో ఉండే స్టేజ్ అనమాట. దీన్నే మేనేజింగ్ స్టేజ్ అని కూడా అంటారు. దీనిలో క్వశ్చన్ ఏ విధంగా వస్తుందంటే స్టేజ్ ఇస్తారు, ఏజ్ అడుగుతారు, అండ్ ఏ స్టేజ్లో ఏ విధంగా జరుగుతుంది అనేది త్రూ ఎగ్జాంపుల్స్ కూడా అడుగుతూ ఉంటారు. కమ్ హియర్ అనే ఒక ఫ్రేజ్ ఉంటుంది. ఆ ఫ్రేజ్ని శిశువు ఉపయోగించినట్లయితే ఏ స్టేజ్లో ఉన్నట్లు, 2 వర్డ్ స్టేజ్లో ఉన్నట్లు. ఇప్పుడు హోలో ఫ్రేజ్ స్టేజ్ అని దేనిని అంటారు, మేనేజింగ్ స్టేజ్ అని క్రింది వానిలో దేనిని అంటారు. సెంటెన్స్ ఫార్మేషన్ స్టేజ్ అనేది ఏ దశలో ఉంటుంది, సెంటెన్స్ ఫార్మేషన్ స్టేజ్ ఏజ్ ఏ కాలం మధ్యలో ఉంటుంది, 36 to 60. ఈ విధమైన ప్రశ్నలు అనేవి అడుగుతారు. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఏ స్టేట్ ఆఫ్ ద నేషన్ పోల్ క్యారీడ్ అవుట్ బై ద ఇండియన్ టీవీ ఛానల్ CNN ఇన్ August 2009 ఫౌండ్ దట్ 87% ఫీల్ దట్ ద నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ ఈజ్ ఇంపార్టెంట్ టు సక్సీడ్ ఇన్ లైఫ్. ఏంటంట, CNN అనే ఒక ఇంగ్లీష్ ఛానల్, ఒక టీవీ ఛానల్ ఉంది కదా, ఈ ఛానల్లో నిర్వహించిన ఒక పోల్ ప్రకారం ఏంటి అంటే 87% ఆఫ్ ద పీపుల్ 87% మంది తమ జీవితంలో విజయం సాధించాలి అంటే ఇంగ్లీష్ భాష యొక్క పరిజ్ఞానం అవసరము అని చెప్పి అభిప్రాయపడడం జరిగింది. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ 75% ఆఫ్ ద మెయిల్స్, 50% ఆఫ్ ద న్యూస్ పేపర్స్, 50% ఆఫ్ రేడియో స్టేషన్స్, 50% ఆఫ్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ పీరియాడికల్స్. ఇదేంటి, 75% మెయిల్స్లో, 50% వార్తాపత్రికల్లో, అండ్ 50% రేడియో స్టేషన్స్లో, 50% శాస్త్రీయ మరియు సాంకేతిక పత్రికలలో ఉపయోగించబడుతుంది. కాబట్టి ఈ విధంగా ఫీల్ అవుతున్నారనమాట. ఇది ప్రపంచంలో ప్రతి 10 మందిలో ఒకరికి తెలిసిన భాష. ఇట్ ఈజ్ నోన్ టు 1 out of every 10 persons ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ప్రతి 10 మందిలో ఒకళ్ళు మాట్లాడగలిగిన భాష క్రింది వానిలో ఏది అంటే ఇంగ్లీష్. It is an international language or global language and one of the official languages of the UNO. ఏంటంట, గ్లోబల్ లాంగ్వేజు, అంతర్జాతీయ భాష మరియు UNO యొక్క అధికార భాషలలో కూడా ఇది ఒకటిగా చెప్పబడుతుంది. ఏంటి, ఇంగ్లీష్ యొక్క ప్రాధాన్యత అండి చాలా ఇంపార్టెంట్. క్రింది వానిలో ఇంగ్లీష్ యొక్క ప్రాధాన్యతకు సంబంధించి సరైనది ఏంటి, సరికానిది ఏది అంటే ఇంగ్లీష్కి సంబంధించింది స్టేట్మెంట్ వైజ్గా అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ఇట్ ఈజ్ ఏ లింక్ లాంగ్వేజ్ ఇన్ గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా. ఇండియాలో ఏ విధంగా పనిచేస్తుందంట, ఇట్ ఈజ్ ఏ లింక్ లాంగ్వేజ్ ఇన్ గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్. లింక్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఒక అనుసంధానమైన భాష. ఇప్పుడు మనకి హిందీలో కానీ తమిళ్లో కానీ ఏదైనా ఒక గజెట్ రిలీజ్ చేస్తే మనకి ఏమైనా అర్థమవుతుందో, అర్థం కాదు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎలా అర్థం చేసుకుంటారు, దాన్ని ఇంగ్లీష్లో ఉంటేనే అర్థం చేసుకోగలుగుతారు.
పరిపాలన పరంగా భారతదేశంలో ఒక లింక్ లాంగ్వేజ్గా అనుసంధానంగా ఉపయోగపడే భాషగా ఇంగ్లీష్ ఉంటుందన్నమాట. ఇట్ ఈజ్ ఏ లైబ్రరీ లాంగ్వేజ్. హయ్యర్ స్టడీస్ కొటారి కమిషన్ అంటే మీకు కమిటీలు కమిషన్స్ చెప్పినప్పుడు చెప్పాను లైబ్రరీ లాంగ్వేజ్గా కొటారి కమిషన్ ఇంగ్లీష్ని చెప్పడం జరిగింది అని చెప్పి. సో అది గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్, రిపీటెడ్గా అడుగుతారు. క్రింది వానిలో ఎవరు లైబ్రరీ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ని పేర్కొనడం జరిగింది? కొటారి కమిషన్ ప్రకారం ఇంగ్లీష్ అనేది డాష్ అని చెప్పి క్వశ్చన్స్లో ఇస్తారు. సెకండ్ లాంగ్వేజా, ప్రైమరీ లాంగ్వేజా, లైబ్రరీ లాంగ్వేజా, లింక్ లాంగ్వేజా, ఈ విధంగా అడగడం జరుగుతుంది. సో లైబ్రరీ లాంగ్వేజ్ అని కొటారి కమిషన్ చెప్పడం జరిగింది. ఇట్ ఈస్ ద గేట్వే ఫర్ జాబ్ ఆపర్చునిటీస్, లాంగ్వేజ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అంటే ప్లేస్మెంట్స్ అనమాట. ఇట్ ఈస్ ద గేట్వే ఫర్ జాబ్ ఆపర్చునిటీస్ అంటే ఏంటి? ఉద్యోగ అవకాశాలకి గేట్వే ఏంటి? ఒక మార్గంగా ఇంగ్లీష్ అనేది ఉంటుంది. సో ప్లేస్మెంట్స్ రావాలంటే ఇంటర్వ్యూస్లో ఇంగ్లీష్ అంటే నాలెడ్జ్ ఉండి కూడా ఇంగ్లీష్ రాకపోవడం వల్ల చాలా మంది ఉద్యోగాలు పొందలేకపోవచ్చు ఉన్నారనమాట. సో ఇంగ్లీష్ అనేది ప్లేస్మెంట్స్, ఉద్యోగ అవకాశాలకు ఒక ప్రవేశ ద్వారం లాగా చెప్పబడుతుంది. ఇట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ నాలెడ్జ్. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇప్పుడు అవైలబుల్గా ఉంది. గ్రూప్ 2, గ్రూప్ 1 ఎగ్జామ్స్కి కానీ, సివిల్స్కి కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి ఇప్పుడు మీరు కంప్లీట్ ప్రాపర్గా ఏదన్నా సోర్స్ కావాలి మీకు అంటే అఫీషియల్ వెబ్సైట్స్కి వెళ్ళాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇస్రో ఉంది, దాని గురించి ఏదైనా మీరు తెలుసుకోవాలంటే ఇస్రో వెబ్సైట్కి వెళ్తే మీకు ఇంగ్లీష్లోనే దొరుకుతుంది. సో మీకు కావాల్సిన ప్రతి ఒక్క నాలెడ్జ్ ఇంగ్లీష్లోనే ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీకి. సో ఇంగ్లీష్ అనేది అంత ఇంపార్టెన్సీ ఉన్నదనమాట. ఇట్ ఈజ్ ఏ లింగ్వా ఫ్రాంక్వా, కామన్ లాంగ్వేజ్ ఆఫ్ పీపుల్. లింగ్వా ఫ్రాంక్వా అంటే ప్రజల యొక్క సాధారణ భాషగా కూడా ఇంగ్లీష్ ఉంటుందన్నమాట. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ట్రేడ్, ఇండస్ట్రీస్, టూరిజం, కోర్ట్ అండ్ లా. దీన్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నాం? వ్యాపారంలో, వాణిజ్యంలో, పరిశ్రమలలో, పర్యాటకంలో మరియు కోర్టుల్లో, చట్టాల్లో కూడా. ఇప్పుడు మనకి ఏదైనా ఒక చట్టం చేశారు, దాని గురించి మనకి ఏ విధంగా ఇస్తారు అంటే ఇంగ్లీష్లో ఇచ్చిందే మనకు అర్థమవుతుంది కాబట్టి ఇంగ్లీష్లో కూడా మనం ఇంగ్లీష్లోనే అర్థం చేసుకోగలుగుతాం. కోర్టు తన తీర్పులు ఇస్తుంది, ఫైనల్ జడ్జిమెంట్ రిలీజ్ చేస్తుంది, దాన్ని కూడా ఇంగ్లీష్లోనే మనం అర్థం చేసుకోగలుగుతాం. సో ఆ విధంగా ఇంగ్లీష్ అనేది కీ రోల్ పోషిస్తుంది. కాబట్టి ఇది విస్తృతమైన కమ్యూనికేషన్ భాషగా చెప్పవచ్చు. దాన్ని ఏమంటారు? వైడర్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ఆఫ్. దాన్ని ఏమంటారంటే లాంగ్వేజ్ ఆఫ్ వైడర్ కమ్యూనికేషన్. ఇంగ్లీష్ క్రింది వానిలో ఇంగ్లీష్కి సంబంధించి సరైనది ఏది, సరికానిదేది అంటారు. ఇట్ ఈజ్ ఏ లింక్ లాంగ్వేజ్, ఇట్ ఈజ్ ఏ లైబ్రరీ లాంగ్వేజ్, ఇట్ ఈజ్ ఏ కమ్యూనికేషన్ లాంగ్వేజ్. ఇవన్నీ సరైనవే. ఇంగ్లీష్ ఈజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్. ఎవరు చెప్పారు? కుంజురు కమిటీస్ వీడియోలో చెప్పడం జరిగింది కదా. అండ్ నెక్స్ట్, ఇట్ ఈజ్ ఏ సింబల్ ఆఫ్ బెటర్ లైఫ్ ఇన్ ఇండియా. ఇండియాలో ఏంటి? బెటర్ లైఫ్ కోసం మనం ఏదైనా ఎదురు చూస్తున్నాము అంటే ఖచ్చితంగా దానికి ఒక మార్గంగా దీన్ని చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ పాయింట్, ఇట్ ఈజ్ ఏ సెకండ్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా, కుంజురు కమిటీ. సెకండ్ లాంగ్వేజ్గా ఇండియాలో ఇంగ్లీష్ ఉంటుంది అని ఎవరు చెప్పారు? కుంజురు కమిటీ. ఇట్ ఈజ్ ఏ లాంగ్వేజ్ ఆఫ్ సోషల్ స్టేటస్, పవర్ అండ్ ప్రెస్టేజ్ గురించి నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను. ఎవరైనా వీడియో చూడకపోతే చూడండి, కామెంట్స్లో లింక్ ఇస్తాను. ఇట్ ఈజ్ ఏ లాంగ్వేజ్ ఆఫ్ సోషల్ స్టేటస్ ఏంటి? మన సామాజిక హోదాని కూడా తెలియజేస్తుంది అనమాట ఇంగ్లీష్ అనేది. ఇట్ ఈజ్ ద మదర్ టంగ్ ఆఫ్ 300 million పీపుల్ అండ్ స్పోకెన్ బై 700 million పీపుల్ ఇన్ ద వరల్డ్. ఏంటంటే ఇంగ్లీషు ఎంతమంది ప్రజలకు మాతృభాషగా ఉంది? 300 మిలియన్ల జనాభా ప్రపంచవ్యాప్తంగా మాతృభాషగా ఇంగ్లీష్ని కలిగి ఉంటే 700 మిలియన్ల మంది ఈ భాషను మాట్లాడగలిగిన వారు ప్రపంచవ్యాప్తంగా ఉండడం జరిగింది. ఇంగ్లీష్ ఏంటంట? CNN వాళ్ళు జరిపిన ఒక సర్వే ప్రకారం ఆగస్టు 2009లో 87% మంది ఇంగ్లీష్ అనేది సక్సెస్ అవడానికి లైఫ్లో ఒక ఇంపార్టెంట్ థింగ్గా ఫీల్ అవుతున్నారు అని చెప్పడం జరిగింది. ప్రపంచంలో 10 మందిలో ఒకరు ఖచ్చితంగా మాట్లాడగలిగే భాష. మరియు ఇంగ్లీష్ అనేది ఒక గ్లోబల్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ అనేది UNO యొక్క అధికార భాషల్లో ఒకటిగా కూడా చెప్పబడుతుంది. ప్లస్ ఇంగ్లీష్ లైబ్రరీ లాంగ్వేజ్ అని చెప్పి కొటారి కమిషన్ చెప్పడం జరిగింది. ఇండియాలో గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్కి లింక్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్ అనేది నాలెడ్జ్కి, సైన్స్ అండ్ టెక్నాలజీకి ఉపయోగపడుతుంది. ఇంగ్లీష్ అనేది లింగ్వా ఫ్రాంక్వా అంటే ప్రజల భాషగా ఉంది. ఇంగ్లీష్ని పరిశ్రమలలో, వ్యాపారాల్లో మరియు చట్టాల్లో, కోర్టులు అంటే చట్టపరంగా, న్యాయపరంగా, పర్యాటక రంగంలో కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. ఇంగ్లీష్ అనేది కమ్యూనికేషన్ అంటే విపరీతంగా కమ్యూనికేషన్కి ఉపయోగపడుతుంది. అండ్ ఇంగ్లీష్ అనేది సింబల్ ఆఫ్ బెటర్ లైఫ్. ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్గా అని ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్గా కుంజురు కమిటీ చెప్పడం జరిగింది. ఇట్ ఈజ్ ఏ లాంగ్వేజ్ ఆఫ్ సోషల్ స్టేటస్. ఇంగ్లీష్ ఒక సోషల్ స్టేటస్, సామాజిక హోదాను కల్పించే భాషగా అంటే అధికారము, ప్రతిష్ట ఇవన్నీ మనకు కలిగిన ఒక భాషగా ఉంటుంది. ప్లస్ 300 మిలియన్ల మంది ప్రపంచంలో 300 మిలియన్ల మందికి ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ ఒక మాతృభాష మరియు ప్రపంచవ్యాప్తంగా 700 మంది ఈ భాష మాట్లాడేవారు ఉన్నారనమాట. నెక్స్ట్ పాయింట్, ప్రాబ్లమ్స్ ఆర్ ఇష్యూస్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఇన్ ఇండియా.
ప్రాబ్లమ్స్ ఆర్ ఇష్యూస్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్. ఏంటంట, భారతదేశంలో ఇంగ్లీష్ని టీచ్ చేయడంలో నేర్చుకోవడంలో ఉన్న ప్రాబ్లమ్స్ మరియు ఇష్యూస్ ఏంటో చూద్దాం. భారతదేశంలో ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ఉన్నటువంటి సమస్యలు చూస్తే ల్యాక్ ఆఫ్ క్లియర్ కట్ పాలసీ టు లెర్న్ ఆర్ టీచ్ ఇంగ్లీష్. ల్యాక్ ఆఫ్ క్లియర్ కట్ పాలసీ టు లెర్న్ ఆర్ టీచ్ ఇంగ్లీష్. ఆంగ్ల భాషను బోధించడానికి బోధించడానికి కానీ అభ్యసించడానికి కానీ స్పష్టమైన పద్ధతి అనేది ఏదీ లేదు. అంటే సరైన బోధనా విధానము, ఒక పాలసీ ఈ విధంగా టీచ్ చేయాలి అనేది ఏమీ లేదు. కంపేర్ ఇంగ్లీష్ విత్ మదర్ టంగ్. ఇంగ్లీష్ని మదర్ టంగ్తో కంపేర్ చేయడం వలన కూడా ఇంగ్లీషు టీచింగ్లోను మరియు నేర్చుకోవడంలో కూడా ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. ఇప్పుడు కర్త, కర్మ, క్రియ అనే ఆర్డర్ అనేది మనకి తెలుగులో ఉంటుంది. ఇదే ఆర్డర్లో ఇంగ్లీష్లో ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. కాబట్టి ఇంగ్లీష్ భాష అనేది మనకు మదర్ టంగ్తో కంపేర్ చేసినప్పుడు కొన్ని సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. డిఫెక్టివ్ టీచింగ్ మెథడ్స్ ఇన్ ఇంగ్లీష్. లోపాలతో కూడిన బోధనా పద్ధతులు. ఇక్కడ తెలుగులోనే ఉంది కాబట్టి మీకు స్పీడ్గానే చెప్తాను, వినండి జాగ్రత్తగా. ల్యాక్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ఇంగ్లీష్. ఆంగ్ల భాష వాడే పరిసరాల కొరత. ఇప్పుడు స్కూల్కి స్టూడెంట్ వస్తాడు, మనం ఇంగ్లీష్లో నేర్పిస్తాము, మన స్టూడెంట్ కూడా ఇంగ్లీష్లో నేర్చుకుంటాడు. దాన్ని నిజ జీవిత పరిస్థితుల్లో తనకి వాడాలి అంటే తన నిజ జీవిత పరిస్థితి ఎక్కడ ఉంటుంది, తన ఇంటి వద్ద ఉంటుంది. మనకి మోస్ట్ ఆఫ్ ద ఇండియా హ్యాస్ రూరల్ పార్ట్ కదా. సో ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్లో పేరెంట్స్కి ఇంగ్లీష్ రాదు. సో స్టూడెంట్ తన భాషని ఇంటి దగ్గర ఉపయోగించడం అనేది జరిగే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ అనేది తనను యూస్ చేసుకోవడానికి ఉండదు. కాబట్టి భాష అనేది తనకి ఫ్లూయెంట్గా రాదు. సో నేర్చుకున్న దాన్ని ఉపయోగించే పరిస్థితి లేదు అని చెప్పడం. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ కాన్షియస్ ఆర్ సిన్సియర్ ఎఫర్ట్స్. సంపూర్ణ ప్రయత్నాల కొరత. అంటే ఏంటి, ల్యాక్ ఆఫ్ కాన్షియస్ ఆర్ సిన్సియర్ ఎఫర్ట్స్. సరిగ్గా మనం కాన్సన్ట్రేట్ చేసి చెప్పడం, ఈ విధంగా బోధించాలి, ఖచ్చితంగా నేర్పించేయాలి, నేర్చుకోవాలి అంటే సరైన ఎఫర్ట్స్ పెట్టట్లేదు అని చెప్తున్నారు. ఫ్యాకల్టీ ఎగ్జామినేషన్ సిస్టమ్ ఇన్ ఇవాల్యుయేషన్. మూల్యాంకన పద్ధతులు కూడా సరిగ్గా లేవు. లోపభూయిష్టమైన మూల్యాంకన పద్ధతులు. ల్యాక్ ఆఫ్ గుడ్ ఇంగ్లీష్ టీచర్స్. ఇంగ్లీషు బాగా బోధించగలిగిన ఉత్తమ ఉపాధ్యాయులు అనేవారు లేకపోవడం కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అనమాట. నాన్ అవైలబిలిటీ ఆఫ్ సూటబుల్ TLM. సరైన బోధనా ఉపకరణాలు అందుబాటులో లేకపోవడం కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియోస్ ఎక్స్ప్లెనేషన్ యూస్ఫుల్గా ఉంటే లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ పాయింట్, నెగిటివ్ మైండ్ సెట్ ఆన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీదే ఒక వ్యతిరేకతా భావం. కొంతమందికి ఏంటి, ఇది బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన భాష, మనం ఎందుకు నేర్చుకోవాలి, అలా ఏదో ఒకటి, ఒక్కొక్కరికి ఒక్కొక్క నెగిటివ్ థాట్లో ఇంగ్లీష్ పట్ల ఒక వ్యతిరేకతా భావం ఉండడం అనమాట. ఫియర్ ఆఫ్ ఇంగ్లీష్, యాంగ్లోఫోబియా అంటారు దీన్ని. అంటే అసలు ఇంగ్లీషు మనకు వచ్చే భాష కాదు, మనకు రాదులే, ఇది మనకు తెలియని భాషలని అసలు ముందు చెప్పకుండానే, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నం జరగకుండానే భయం అనేది ఉంటుంది. నెక్స్ట్, లార్జ్ క్లాస్ రూమ్స్. పరిమితికి మించిన తరగతి గదులు. లార్జ్ క్లాస్ రూమ్స్ అంటే గది పెద్దదని కాదు. ఇప్పుడు పిల్లలు ఎంతమంది ఉన్నారు అంటే స్టూడెంట్ టీచర్ రేషియో ప్రాపర్గా ఉండదు. టీచర్స్ పట్టించుకొని పిల్లలందరికీ సమన్యాయం చేసే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరిని పట్టించుకోవడం అనేది జరగకపోవడం వల్ల కూడా సో ఇంగ్లీష్ అనేది ప్రాపర్గా నేర్పించలేకపోతున్నాం. నెక్స్ట్, ప్లూరలిజం. 1656 లాంగ్వేజెస్ ఇన్ ఇండియా. భారతదేశంలో బహుభాషాతత్వం. ఏంటి, భారతదేశంలో చాలా భాషలు ఉన్నాయి. సో ఈ చాలా భాషలు ఉండడం అంటే ఎన్ని ఉన్నాయి, 1656 భాషలు ఉన్నాయి. ఈ 1656 భాషలు ఉంటే మళ్ళీ ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి. సో ఇది కూడా ఒక కారణం అవుతుందన్నమాట ఈ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఒక సమస్యగా. నెక్స్ట్ పాయింట్, ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం. ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం ఏ విధంగా వస్తుందంటే, ఇన్ ఇంగ్లీష్ లెటర్స్ ఆర్ 26 బట్ సౌండ్స్ ప్రొడ్యూస్డ్ బై దెమ్ ఆర్ 44. దిస్ ఈజ్ ఏ మేజర్ ఇష్యూ. ఇప్పుడు మనకేంటి, తెలుగులో అయితే ఎన్ని అక్షరాలు ఉంటాయో అన్నీ స్పీచ్ సౌండ్స్ ఉంటాయి, సపరేట్గా ఏమీ ఉండవు. కానీ ఇంగ్లీష్లో వచ్చేటప్పటికి ఏంటంటే 26 లెటర్స్ ఉంటాయి, 44 స్పీచ్ సౌండ్స్ ఉంటాయి. ఈ పాయింట్ కూడా నేను ఫస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది, ఎవరైనా వినకపోతే చెక్ చేయండి. ఇన్ ఇంగ్లీష్ వెన్ కంపేర్డ్ విత్ అదర్ ఇండియన్ లాంగ్వేజెస్. ఆంగ్ల భాషలో ఉచ్చారణ సమస్య అనేది ఏ విధంగా ఉంటుందంటే, మన భారతీయ భాషలు ఏవి కూడా స్క్రిప్ట్లో ఏమి రాస్తామో దాన్నే పలుకుతాం, మనం ఏమి రాస్తామో దాన్నే చదువుతాం. ఇంగ్లీష్ ఏంటి, అలా కాదు. 26 లెటర్స్ ఉంటే స్పీచ్ సౌండ్స్ ఎన్ని 44 ఉంటాయి. సో ప్రొనౌన్సియేషన్ ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు BUT బట్ ఉంది, దీన్ని PUT పుట్ అంటాము, దీన్ని బట్ అంటాం. సో ఈ విధంగా స్పెల్లింగ్లో మారింది ఏంటి, B అండ్ Pనే మారింది. కానీ ఇక్కడ ప్రొనౌన్సియేషన్ అనేది కంప్లీట్గా చేంజ్ ఉంటుంది. విద్యార్థి నేర్చుకునే దశలో ఉన్నప్పుడు ఇలాంటి వాటిలో చాలా కన్ఫ్యూజన్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ మోటివేషన్. ఆంగ్ల భాష నేర్చుకోవాలని సరైన ప్రేరణ లేకపోవడం, ఉపాధ్యాయులు కల్పించకపోవడము మరియు విద్యార్థికి కూడా అంత మోటివేషన్ అనేది ఏమీ ఉండకపోవడం అనేది జరుగుతుంది. ల్యాక్ ఆఫ్ మోటివేషన్ అంటే ఆంగ్ల భాష గురించి సరైన ప్రేరణ లేకపోవడం. తర్వాత, ఇన్ఎఫెక్టివ్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్. ఏంటంటే ప్రభావితం చూపని ఆంగ్ల
పాఠ్యపుస్తకాలు, అంత ఎఫెక్టివ్గా లేని పాఠ్యపుస్తకాలు కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అనమాట. ఇంగ్లీష్ భాష నేర్చుకోవడానికి ఇండియాలో యాంటీ ఇంగ్లీష్ పాలసీస్, ఆంగ్ల భాషకు వ్యతిరేకమైన గవర్నమెంట్ పాలసీలు కూడా ఇంగ్లీష్ భాషని బోధించడంలో కొన్ని సవాళ్లుగా మనం చెప్పవచ్చు. ఇవన్నీ భారతదేశంలో ఇంగ్లీష్ని నేర్పించడం అంటే బోధించడానికి మరియు నేర్పించడంలో వస్తున్న సవాళ్లు లేదా సమస్యలుగా పేర్కొనవచ్చు. నెక్స్ట్ వీడియోలో లాంగ్వేజ్ టీచర్ ప్రొఫిషియన్సీ ఇన్క్లూడ్స్ టీచింగ్ ఇంగ్లీష్ యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్. 4 లాంగ్వేజ్ స్కిల్స్ కంట్రిబ్యూట్ టు ప్రొఫిషియన్సీ యాజ్ ఫాలోస్. మల్టీలింగ్వలిజం చెప్తే ఫస్ట్ చాప్టర్ అయిపోతుంది. అండ్ తర్వాత సెకండ్ చాప్టర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ చెప్తాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. మిగతా వాళ్ళకి కూడా మన వీడియో రీచ్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.